ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరియు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? శనివారం వచ్చేసాము. ఆల్రెడీ రోజులు సమయము అయిపోతుంది. మరి మీ సమయంతో పరిగెడుతున్నారా, లేకపోతే సమయాన్ని పట్టుకుని పడుకుంటున్నారా? ఏమండి, దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు. చూపించు. నాకెంతో నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది. మీ సంవత్సరం చివరికి వచ్చేస్తాం. ఇంకో దేవుని చిత్తమైతే ఇంకొక నెల దాటితే మన కొత్త సంవత్సరాన్ని ప్రవేశిస్తాం. దేవుడు ఎంత కృప చూపించాడు మన పట్ల. ఈ 22లో ప్రభు దయ చూపించాడు, మనకి సహనం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. ఎన్నిసార్లు అనారోగ్యాలు అయినప్పటికీ, హాస్పిటల్ పాలైనప్పటికీ, ఏమండి, యాక్సిడెంట్ల నుంచి, మరణము నుంచి కాచి కాపాడుతున్నాడు. మనల్ని విడవకుండా, ఎడబాయకుండా ప్రభు మనల్ని పోషిస్తూ నడిపిస్తున్నాడు. మరి ప్రభు చేసిన మేలు మీరు గుర్తు చేసుకుంటున్నారా? స్తుతిస్తున్నారా? చూడండి, అవకాశాలు ప్రభు ఇస్తున్నప్పుడు మనం ప్రభు కోసం జీవించాలి. ఒకటండి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ జీవితంలో మనము దేవుని చిత్తం చేయాలని. దేవుని చిత్తం అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. అంటే ఆస్తులు సంపాదిస్తాం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం. అది కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కోరుకుంటాడండి. మనం అలా చూస్తే శిష్యులు ఏం సంపాదించారు? గొప్ప భక్తులు మన ఎదుటిన్న వారు ఏం సంపాదించారు? వారు దేవుణ్ణి, క్రీస్తుని విశ్వాస జీవితము ద్వారా, విశ్వాసములో స్థిరులుగా, విశ్వాసములో వారు ప్రధానులుగా మనం చూస్తున్నాం. పౌలు తీసుకోండి. సో చాలామంది సమయంతో పరిగెట్టాలంటే ఆస్తులు సంపాదిస్తాం కాదు నేను చెప్పేది. ఆత్మీయమైన జీవితం, మీ స్పిరిచువాలిటీ, ఏమండి, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు ప్రేమ, దేవుని యందు విశ్వాసము, దేవుడంటే గౌరవము, దేవుడంటే విధేయత, దేవుడంటే పిచ్చి అంటారు సార్, అది దేవుడంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తాము, ఆయనకి ఇష్టం లేని మనం చేయకుండా యథార్థంగా జీవిస్తాం. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఎందుకు ప్రభువా నన్ను ఈ లోకంలో పుట్టించావు? ఏంటి నా పట్ల నీ ఉద్దేశం నాన్న అని మన యేసయ్యను ఎప్పుడైనా అడిగారండి? అడగండి, చెప్తారు. చెప్పాక చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తుంటారు. అలా కాకుండా ప్రభు సమర్పించండి. మరి ఈరోజు మరో ఒక భాగం మనం చూద్దాం, మరొక ఉపమానం మనం చూద్దాం. మరి మీ అందరికి తెలిసినట్లు అనేక ఉపమానములు, రోజుకి ఒక్కొక్క ఉపమానం మీ దగ్గర తీసుకొచ్చి ఆ ఉపమానంలో ఉన్న మర్మములు మీకు తెలియపరుస్తున్న దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు ఒక చాలా విశేషమైన ఉపమానం అండి, చాలా మనందరికీ అవసరమైనది. అదేంటని మనం చూద్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నామయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచునగా నన్ను సిలువ చాటు మరుగుపరచు తండ్రి. అయ్యా, నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు ప్రభా, నీ ఆలోచన, నీ మాటలు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా. ఈ సమయంలో నువ్వు ఘనత పొందు ప్రభా, నువ్వు మహిమ పొందు నాయన. నేను ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నావో, ఏ ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఇలా ఈ ఆన్లైన్ ద్వారా కూర్చుని వాక్యం ధ్యానిస్తాను మా సహాయం చేస్తున్నావు, ఆ ఉద్దేశాలను నెరవేర్చిన ఆయన కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? మరి ఈరోజు లూకాసు సువార్త 11వ అధ్యాయం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు కూడా చూడండి, మాతో పాటు కలిసి చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రెట్టులు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. చాలు. ఇక్కడ ప్రభు దాని పై ఉన్న భాగం మనం చూసినట్లయితే 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తాము, ప్రార్థన చేస్తాము నేర్పించాడు. ప్రసంగిస్తే నేర్పించలేదు. స్వస్థత కార్యాలు ఎలా చేయాలో నేర్పించలేదు. సేవ ఎలా చేయాలి, ఏమండి, మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫైనాన్సెస్ ఎలా చేయాలి, అవి నేర్పించలేదు. ప్రార్థన ఎలాగ చేయాలని నేర్పించారు. ఈరోజు బైబిల్ ట్రైనింగ్ అంటారు, ఏమంటే బైబిల్ కాలేజెస్ అంటారు, ఇది నేర్పించారు. ఏదది? మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు సేవకులు ప్రార్థన చేయరు, సేవకు వచ్చిన బైబిల్ స్టూడెంట్స్ ప్రార్థన చేయరు, సంఘ పెద్దలు ప్రార్థన చేయరు, రక్షించబడి బాప్తిజం తీసుకున్న విశ్వాసులు ప్రార్థన చేయరు, మందిరాల్లో కూడా మోకరించి ప్రార్థన చేయరు. మందిరంలో చేయకపోతే ఇంట్లో ఏం చేస్తారు వీళ్ళు?
కదండి, ఎంత దిగజారిపోయామో మనం క్రైస్తవులుగా ఈరోజు. కానీ యేసుప్రభు ప్రార్థన నేర్పించాడు. ఎందుకంటే ప్రార్థన నీకు వస్తే చాలు, అన్నీ నీకు జరుగుతాయి. అన్ని విషయాలు, జ్ఞానము, తెలివి, సర్వ సంపదలు దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసిన వాడికి భయపడడు, ప్రార్థన చేయువాడు బెదిరిపోడు, ప్రార్థన చేయువాడు కలవరపడడు. ప్రార్థన చేయువాడు జీవితంలో తన ఆలోచనలు, తన మాటలు, తన చూపులన్నీ కూడా ఏమండి కడగబడి ఉంటాయి. దేవుడు చూసే విధంగా చూస్తాడు, దేవుడు ఆలోచించే విధంగా ఆలోచిస్తాడు, దేవుడు తనని నడిపించిన మార్గములు సంతోషంగా నడుస్తాడు. ప్రార్థన ఒక చాలా విలువైనది. కానీ చాలా విధమైన ప్రార్థనలు ఉంటాయి. మన గుంపులో ప్రే చేసేది వేరు, మనం బయట ప్రే చేసేది వేరు, ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేది వేరు. ఏమన్నా నేను కూడా దాన్ని ప్రార్థన చేయాలి ప్రభా, నాకు దయచే ప్రభా అని ప్రార్థన చేస్తాం వేరు. కానీ ఆత్మలో ప్రార్థన అది ఎట్లా అంటే, నేను ఎలా చేస్తాను మీకు చెప్తాను జనరల్ ఉదాహరణకి. అది చాలా కష్టం మొదటగా ఈ సెల్ ఫోన్లు, ఈ మనుషులు ఎందరిని మన పక్కన పెట్టేసి ఏకాంతంగా దేవుని సన్నిధికి కూర్చొని జనరల్ ఒక పాట, 2 పాటలు ప్రభు సన్నిధిలో ముందు పాడి, దాని తర్వాత ప్రభుని కీర్తించి, ప్రభు చేసిన మేలుని స్తుతిస్తూ గణపరుస్తూ, టైంతో సంబంధం ఉండకూడదు, అసలు టైం పక్కన పడేయాలి. ఏమంటే ప్రభువుని కీర్తించుతూ, కొనియాడుతూ, ఆయన స్తుతిస్తూ, దాని తర్వాత ప్రార్థనలో ఒక ఫేస్ ఉంటుంది, ఏమంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుని ఆత్మతో మనం నింపబడి ఉంటామండి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన లోపములు చూపిస్తుంటాడు. ఆ రోజు పలానా మాటను మాట్లాడు, పలానా కార్యం నువ్వు చేసేవాళ్ళు అవి చూపిస్తున్న ప్రభా, నన్ను క్షమించినైనా, నన్ను శుద్ధిని చేయ ప్రభా, నన్ను కడుగునైనా, అయ్యా నా మీద దయ చూపించాయా, నేను సరిలేను ప్రభా అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటూ కన్నీటితో ఒప్పుకోవాలి. అది ఏమంటే అనుభవించిన వాళ్ళకి అర్థం. దాని తర్వాత ప్రభా నాతో మాట్లాడు నాయన, దిస్ ఇస్ అనదర్ ఫేస్. ఏమంటే ప్రభా నాతో మాట్లాడయ్యా, నీ దాసురే నేను ఆలోచిస్తున్నాను, నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడతాడండి. చాలా ఆశ్చర్యమైన విధంగా మాట్లాడు. దర్శనము రూపంలో, మెల్లని స్వరము రూపములు ప్రభు మాట్లాడతాడు. ఈ రోజుకి మాట్లాడు, మీతో మాట్లాడు, నాతో అందరితో మాట్లాడు. కానీ అంతవరకు మనం ఎక్కడ కూర్చుంటున్నాం? వెళ్తున్నా, కళ్ళు మూసుకున్నాం, ప్రభా చేయ ప్రభానే వెళ్ళిపోతున్నాం. అలా కాదుగా, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఆ ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ మన ద్వారా ప్రార్థించినప్పుడు, ఆ ప్రార్థన మనం ముగించుకుని, మన కళ్ళు తుడుచుకుని, మన మోకాళ్ళు లేచినప్పుడు ఎంత హృదయం తేలిగ్గా ఉంటుంది తెలుసా అండి. ఎంత ఒక నిరీక్షణ ఉంటుంది, మనకి ఒక ధైర్యం ఉంటుంది. అలాగా నువ్వు ప్రార్థన నువ్వు చేయగలిగితే, అలాంటి ఒకరోజు ప్రార్థన కూడా 100 రోజులకు కూడా శక్తివంతంగా ఉంటుందండి. ఎందుకంటే అది లోతైన ప్రార్థన, అది విరిగిపోయిన ప్రార్థన, అది దేవునితో మిళితమైపోయిన ప్రార్థన. ఆ ప్రార్థన చూసినట్టయితే ఎక్కువ దేవుడే మాట్లాడతారు, తక్కువ మాట్లాడుతుంటాం. ఆయన కళలు, ఆయన దర్శనములు చూపిస్తూ, ప్రభా ఇదేంటి నాయన చూపిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసండి. సో ఈరోజు అలాంటి ప్రార్థన లేదు, అలాంటి సహవాసం ముఖ్యంగా ఈరోజు విశ్వాసులను పిడబడుతున్న మనకి ఈరోజు మన ఆ పరిస్థితుల్లో లేని వారుగా ఉన్నాం. ఎంత విచారమైన స్థితి. మాటలతో కూడిన ప్రార్థన, మాటలతో చేసిన ప్రార్థనకి ఏమండి అంత విలువ ఉండదు. కానీ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు ప్రభు. ఆ ఉదాహరణ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాడంటే, అది ఎందుకు చెప్తున్నారో చెప్పకముందు అసలు ఈ ఉదాహరణ ఏంటో మీకు చెప్తాను, వినండి. ఇక్కడ రాత్రి సమయంలో ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా నాకు రొట్టె కావాలి. ఏమంటే ఇంగ్లీష్ బైబిల్లో 3 loaves of bread అని ఉంది. తెలుగులో ఎంత ఉంది? 3 రొట్టెలు. అంతే, 3 రొట్టెలు ఉందా? ఓకే, 3 రొట్టెలు అంటే మీరు అనుకున్న మన రొట్టెలు లాంటివి కావండి. అవి చాలా పెద్దగా ఉంటాయి. అవి ఇశ్రాయేలీలు తినే రొట్టె మీరు చూస్తే అది మనం ఆశ్చర్యపోతుంటాం. మనం అనుకుంటాం అన్నం లేకుండా రొట్టె తింటే ఏం బలం వస్తుంది. కానీ వాళ్ళు తినేది చాలా పెద్ద రొట్టెది. నీకే వెళ్ళినప్పుడు మేము ఆ టీమ్ లంచ్ చేస్తుంటే అందరూ శాండ్విచ్లు ఆర్డర్ ఇచ్చుకున్నాం. నేను అనుకున్నా శాండ్విచ్ తింటే ఏం సరిపోద్ది లంచ్కి. ఏమండి ఆ శాండ్విచ్ కోసం ఏంటి ఇంచుమించు 800 రూపాయలు తీసుకుంటున్నారు ఏంటని నేను ఆశ్చర్యపోయా. కానీ ఆ శాండ్విచ్ బ్రెడ్ చూస్తే ఇంత పెద్దగా ఉంది. ఏమి ఇంత ఫ్రైస్ పెట్టి ఇంత పెట్టినాం, అయ్యి బాబా ఇంత అన్నానికంటే ఎక్కువ ఉంది ఇది అని గ్రహించుకున్నాను. అలాగా రొట్టె అనేది మీరు అనుకున్నంత మన తినే రొట్టె బ్రెడ్ లాంటి రొట్టె కావండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇంచుమించు ఒక రొట్టె కనీసం 4-5 తినని అంత పెద్ద విశాలంగా ఉంటాయి. ఇలాంటి 3 రొట్టెలు కావాలని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి రాత్రి సమయంలో తలుపు కొడుతున్నాడు. ఈరోజు మన దేశంలో రాత్రి అయినా పగలైనా ఒకేలా ఉంది కదండి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మనకి
ఇంట్లో లైట్స్ ఉన్నాయి, బయట లైట్స్ ఉన్నాయి, మన ఫోన్లు ఉన్నాయి, మన కమ్యూనికేషన్ అన్నీ ఉన్నాయి, ఏమన్నా చేయొచ్చు. కానీ పాత రోజుల్లో ఇప్పుడు కూడా కొన్ని పల్లెలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉండదండి. ఆ పల్లెలకు మీరు ఒక 7 గంటలకి 8 గంటలకి కట్టికి చీకటి ఉంటుంది అంతా, ఏమంటే అన్నీ లైట్లు ఉండదు, ఇంట్లో దీపంలు పెట్టుకుంటారు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలు అలాంటి పల్లెల గ్రామాల్లో ఉన్నాయి మన దేశంలో. ఏమంటే అలాగా ఈ పూర్వ దినములో మించుమించు కొన్ని వేల సంవత్సరాల ముందు ఏమండి ఆ రాత్రి సమయంలో ఒక 6 గంటలకు 7 గంటలకు మనుషులందరూ వారి ఇంటికి వచ్చేస్తారు. ఇంక ఇంట్లో చక్కగా భోజనం చేసుకొని 9 గంటలకి లేదా 8 గంటలకి అంతా పడుకుని పోతారు. పడుకుని పోయి వేకువజామునే లేచిపోతారు. అలాగా ఆ పడుకునే సమయంలో మిట్ట రాత్రి తను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. టక్ టక్ టక్. ఈ రోజుల్లాగా 1 బెడ్రూము 2 బెడ్రూము 3 బెడ్రూము డూప్లెక్స్ ఇల్లు అలా లేవండి. ఇస్రాయల్ ఆ ప్రాంతంలో ఇస్రాయలీ ఇల్లు ఎలాగ ఉంటాయంటే ఒకే గుడారము. ఎలాగుంటుంది, ముందు స్థలము జంతువులు ఉంటాయి, ఏమంటే గొర్రెలు మేకలు పెట్టుకుంటారు. దాన్ని కొంచెం ఒక పై అడుగేసి ఒక ప్లాట్ఫామ్లో ఒక చిన్న గది ఉంటుంది, ఒకే ఇల్లు. ఆ ఇంటికి ఆ గదిలోనే పిల్లలందరికీ పడుకుంటారు, రక్త సంబంధులందరూ ఒకే ఇంట్లో పడుకుంటారు. మనకులాగా ఏమండి ఒక ప్రత్యేకమైన గదులు అనేవి ఆ రోజుల్లో ఉండవు. మరి ఈ రోజుల్లో కూడా అలాగే చాలామంది పడుకుంటారు. నేను చూశానండి, ఒక పాస్టర్గా కొన్ని వందల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానండి. ఏమంటే చాలామంది ఈరోజు కూడా దీనస్థితిలో ఉన్నారు. అదే వంటగది, అదే బెడ్రూము, అదే డైనింగ్ రూము, అదే స్టడీ రూము, ఒకే గది. ఏమంటే ఎంతో దీనస్థితిలో చాలామంది ఉంటున్నారు. అలాంటి ఆ ఇంటిలో తన స్నేహితుడు పడుకుంటాం. తన స్నేహితుడితో పాటు తన భార్య, తన పిల్లలు, తన రక్త సంబంధులు అందరూ పడుకున్నారు. ఈ రాత్రి సమయం వెళ్ళి ఆ స్నేహితుడు తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతూ ఏమని అడుగుతున్నాడు, స్నేహితుడా నాకు రొట్టె కావాలి. ఏమండి ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రాత్రి 2 గంటలకైనా 3 గంటలకైనా 4 గంటలకైనా 5 గంటలైనా ఏమన్నా తినాలనుకుంటే ఏమండి స్విగ్గీ యాప్లు ఎన్ని కొత్త యాప్లు అనేవి వచ్చేసినాయి ఈరోజు. అలాగా లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కొట్లు ఉంటాం అసాధ్యం. ఎందుకంటే ఆ దినములు ఏముండవు, అది కూడా హోటల్లో ఉండవు, ఏమంటే స్టార్ హోటల్లో ఉండవు, మామూలు హోటల్లో ఉండవు, అసాధ్యం అది. కాబట్టి స్నేహితుడి దగ్గర, స్నేహితుడా నాకు రొట్టె కావాలి, స్నేహితులు వచ్చారు, ఇంట్లో ఆహారం లేదు అని తలుపు కొడుతున్నాడు. చాలామంది మంచి నిద్రలో ఉన్నప్పుడు ఏమండి పక్కన లేపేవాడిని విసుక్కుంటా కోపడుతుంటారు, విసుక్కుంటుంటారు. దోమ కుట్టినా కూడా విసుక్కుంటుంటారు. ఒక ఆయన మా రాత్రి లేచి దోమను తిడుతున్నాడు. దోమ బుద్ధి లేదా నీకు, తెల్లవారుజాము కొట్టాలి కానీ ఇప్పుడు వస్తావేంటి వెళ్ళు. కొంతమంది నిద్రపోయారంటే ఇంక అంతే, భూకంపం వచ్చినా లేగరు, ఏమండి అంతే, ఏమైనా అయిపోండి లేండి, అలా పడుకుంటారు అదృష్టవంతులు, డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. అలాగా పడుకున్నాడేమో, లేకపోతే తన పిల్లలు ఉన్నారు. ఏమంటే పసిపిల్లలు అంటే జనరల్గా ఏం చేస్తామండి, మనం నిదానంగా మాట్లాడుకుంటాం. పిల్లలు లేచిపోతారు, టక్కని చిన్న శబ్దం వచ్చి లేచిపోతుంటారు. పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అని ఆలోచించకుండా తనకు భార్య ఉంది, అరే తన కుటుంబం ఉంది, అరే రాత్రి సమయం ఇబ్బంది పెట్టకూడదు అని సిగ్గు లేకుండా తన స్నేహితుడు ఇంటికి వెళ్ళి తప్పు తలుపు కొడుతున్నాడు. స్నేహితుడా నాకు రొట్టె కావాలయ్యా. ఏమండి తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ఎరా బుద్ధి లేదా, నీ స్నేహితులు వస్తారు నీకు ముందు తెలియదా, ముందే తీసుకొచ్చు కదరా అనినా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు అని తను పట్టుదలతో తన తలుపు ఏమండి వేసినప్పటికీ కొట్టి దాన్ని ఓపెన్ చేస్తాడు. ఏమైనా 8వ వచనం చూడండి, 7వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాడు. మాటికి ఇవరా బాబు అంటే ఏం చేస్తాడండి, పోరా అంటాడండి, విసుక్కుంటాడండి. మాటికి ఇంగ్లీష్లో షేమ్లెస్ ఆడ్యూసిటీ అంటే తన పేరు కాపాడుకుంటాం కోసం. కానీ వీడికి సిగ్గులేదు, వీడికి భార్య పిల్లలు ఉన్నారు, ఇంట్లో నేను ఏమంటే పడుకుంటున్నాను,
అలిసిపోయాను అంటే వాడికి ఇంగితనాన్ని లేకుండా వాడు రొట్టె కోసం తలుపు పడుతున్నాడు అనే ఏమని కోపం వచ్చినా వాడిని తిట్టినా సరే నా పేరు పోగొట్టుకోకూడదు. ఏమండి నేను వాడికిలాగా అవ్వకూడదు, సరే సాయం చేద్దామని చెప్పి ఏం చేస్తాను, లేచి తలుపు తెరిచి తనకు అవసరమైన ఆహారాన్ని ఇస్తాడు. ఏమండి తన మనసు పూర్తిగా ఇచ్చాడా లేదనేది రెండో విషయం. తను అడిగాడు కాబట్టి తనని తీర్పు తీర్చకుండా అంటే తనని దూషించకుండా తనని ప్రశ్న వేయకుండా ఇస్తాడు. ఇక్కడ ఈ అడిగే వ్యక్తిలో ఉన్న ఆ పర్సిస్టెన్స్ ఏమంటే పట్టుదల. ఆ పట్టుదల చూసారా? నేను ఎలాగైనా నా స్నేహితుడి దగ్గర నుంచి నేను రొట్టె తీసుకోవాలి, నా ఇంటికి వచ్చిన అతిథుల్ని నేను వారికి ఆహారం పెట్టాలి, నా అవసరతలు వారి అవసరతలు అంటే వారు అంత దూరం నుంచి వచ్చారు, వారి అవసరతలు నేను తీర్చాలి, దానికోసం ఒకవేళ నేను నిందను అనుభవించాలన్నా బాధను అనుభవించాలన్నా అది నాకు ఒక హానికరంగా లేకపోతే అది మనకి ఏమంటే ఒక అవమాన రీతిగా ఉన్నప్పటికీ పర్వాలేదు, నేను నా స్నేహితుడిని బతిమలాడుకుంటాను వేడుకుంటాను అనే పట్టుదల చూసారంటే పర్సిస్టెన్స్. ఈరోజు చాలామంది మన దేవుని అడుగుతుంటారు, దేవా నిశ్చితమైతే నాకు ఇల్లు దయచేయి, దేవా నిశ్చితమైతే నాకు ఈ ఉద్యోగం దయచేయి, దేవా నిశ్చితమైతే గర్వబలం దయచేయి. ఏమంటే అన్న దేవుని మందిరంకి వెళ్ళి తన స్థితిని మొదటగా వెర్రగొట్టుకొని కన్నీటితో ప్రార్థించిన మనం చూస్తున్నాం. కన్నీటితో దేవుని మందిరంకి వెళ్ళి రోదిస్తూ మూలుగులుతూ ఏలి అనుకున్నాడు, ఏంటమ్మా తాగేసి వచ్చావేంటమ్మా అంటే తాగుబోతులు చూడండి కొన్నిసార్లు అంటుంటారు, గుర్తుందా? అలాగా ఆమె బాధని వేదనని అరవలేక కేకలు వేయలేక నోరుని అదుపులో పెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తుందా. ఆమె అంటుంది ఏలియాతో, అయ్యా నీ దాసురాలిని అపార్థం చేసుకోద్దయ్యా, నేను బహు దుఃఖములో ఉన్నాను, బహు వేదనలో ఉన్నాను. చూడండి చాలాసార్లు మనం దుఃఖములో ఉన్నప్పుడు పోరాటముల్లో ఉన్నప్పుడు మనుషుల వైపు చూస్తుంటున్నాం. డాక్టర్ల వైపు చూస్తాం, అధికారుల వైపు చూస్తాం, ధనవంతుల వైపు చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, కుటుంబస్తుల వైపు చూస్తాం. కానీ మనుషులు ఏం చేయగలుగుతారు? మనుషులు నీకు ఎలా సహాయం చేస్తాడు? ఏమంటే మన ఊరిలో సామెత ఉంది కదా, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది. మనుషుల్ని అడిగితే ఎంత ఇస్తారు? రే ఒక 100 రూపాయలు ఎరా నిన్నే కదా నీకు జోబులో 200 చూశాను అంటాడు. కానీ దేవుడు అలాగా కాదే కదా, ధారాళముగా ఇచ్చేవాడు. 100 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చేవాడు, ఒకటి అడిగితే 2 ఇచ్చేవాడు, ధారాళముగా ఇచ్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు. నా గిన్నె నిండి పొల్లుచుంది అంటున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు, ఎంత కరువు అక్కడ. ఇంతమందికి రొట్టె ఎలా దొరుకుతుంది, ఇంతమందికి చేపలు ఎక్కడ దొరుకుతాయి అని ఆందోళన కంగారులో ఉన్న పరిస్థితిని దేవుడు 5 రొట్టెలు 2 చేపలు స్తుతులు చెల్లించి పెట్టినప్పుడు 12 గంపలు మిలిగిపోయినంత రొట్టె మిలిగింది. అంటే సమృద్ధి, అది ఆశీర్వాదంలో దేవుడు నడిపించాం. కానీ మనం చాలాసార్లు ప్రభుని పట్టుదలతో అడగమండి. ఏమండి పట్టుదలతో అడగం. ఆ కానాను స్త్రీ యేసు ప్రభుని వెంబడించింది, అయ్యా అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది అయ్యా. ప్రభు ఎంత హీనంగా కావాలని మాట్లాడాడు అంటే తన విశ్వాసాన్ని పరీక్షించాలి. నేను ఇశ్రాయేలీయులకే అమ్మా రొట్టెని ఇస్తాను, నీకు కాదమ్మా అంటే, అయ్యా నేను ఈ యజమానుడి కుక్క ప్రభు అంటే అక్కడ చూస్తాం ఏమిటి, నేను కుక్కలకి రొట్టెని నా యజమానుడు కుమారుల రొట్టెని కుక్కకి ఇస్తాము అర్హమైనదా అని అడుగుతుంటప్పటికి, అయ్యా ఆ బల్లం మీద పడిగిన ఎంగెలు మెతుకులు కుక్కలు తింటాయి కదయ్యా అండి. ఎంత తగ్గించుకోండి, ఎంత విశ్వాసం ఉంది. యేసు ప్రభుని వెంటాడిందంట, నువ్వు నా కుమార్తెని బాగా చేయవరకు. వాడు చూడండి యేసు ప్రభు అక్కడికి వెళ్ళలేదు, ఆ ఊరికి వెళ్ళలేదు, ఆమె ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ కుమార్తెతో మాట్లాడలేదు, చేయి పెట్టలేదు, నేను వస్తాను కూడా అనలేదు. ఏమండి కానీ ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, ఇదే సమయం నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళు, ఆమె స్వస్థత పొందుతున్నాడు. విశ్వాసంతో వెళ్ళింది ఆమె. యేసుప్రభు అన్నాడు స్వస్థపడ, ఇంక ప్రూఫ్ ఏంటి, గ్యారంటీ ఏంటి, అది నువ్వు చెప్పితే అయిపోతుందా అని సందేహము లేదు. నా ప్రభు చెప్పాడు. ఎంత విశ్వాసం ఆమెకు ఉంది, శిష్యులకు లేదు విశ్వాసం.
ఆ రోజున ధర్మశాస్త్రం చదివే పరిశీలి శాస్త్రులకు లేదు, ఇశ్రాయేలు ప్రజలకు లేదు. కానాను అన్యరాలు యేసు యందు అంత విశ్వాసం ఉంచింది. విశ్వాసముతో తను వెతికింది. అంత ప్రయాసతో అంత దూరం నుంచి వచ్చింది ప్రభు దగ్గరికి. ప్రభు పాదములు పెట్టుకుని వేడుకుంటుంది ఆమె, అయ్యా కనికరించు. ప్రభు మాట సెలవిచ్చిన వెంటనే, నా ప్రభు మాట సెలవిస్తే నెరవేరుతుంది, ఇంకా డౌట్ లేదు, తిరుగు లేదు, అసలు సంతోషముగా వెళ్ళింది. అలాగే మనం ఏలియా చూస్తున్నాం. ఏలియా ఏమంటాడు హన్నాతో, అమ్మా ఇదే సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇదే నీ ఒడిలో కుమారుడు అంటాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆమె దుఃఖం ముఖ్యంగా మానేసిందంట. దుఃఖం మానేసింది, ఏడుతో మానేసింది. ఇంక పుట్టరా, అవుతుందా, అవదా అనుమానం లేదు. ఇంకా నా దేవుని సేవకుడు చెప్పాడు, నా దేవుడు చెప్పాడు, నాకు ఇస్తాడు, సంతోషంగా వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని గురించి మళ్ళా మాట టాపిక్ కానీ, ఆ నిరాశ కానీ, ఆ దిగులు కానీ, ఆ చింతన లేదు. నా ప్రభువు నాకు ఇస్తాడు, అంతే, డన్. ఏమంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలో పట్టుదల ఉందా? మనము ప్రభువుని ఒక ప్యాషనేట్ పర్సిస్టెన్స్, ఐ డోంట్ నో హౌ టు సే ఇన్ తెలుగు, ప్యాషనేట్ పర్సిస్టెన్స్. ప్యాషన్ అంటే ఏమంటే ఒక స్ట్రాంగ్ డిజైర్, పట్టుదలతో, గట్టి పట్టుదలతో ప్రభువుని నేను అడగాలి, ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. మా అమ్మగారు జ్ఞాపకం వస్తున్నారండి. మా అమ్మగారు ఎప్పుడు ఏదైనా అనుకుంటే వారు సాధిస్తారు. ఎలా సాధిస్తారు అనుకుంటున్నారు? మోకాలు ప్రార్థన సాధిస్తుంటారు. 21 రోజులు ఉపవాసం ఉంటారు, 40 రోజులు ఉపవాసం ఉంటారు, ఏదైనా సరే ఉపవాసం ఉంటారు, బాగా ఖచ్చితంగా ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఆ 40 రోజులు కానీ 21 రోజులు ఉపవాసం ఉన్నాక మాకు ఒక వాగ్దానం ఇస్తారండి. నాన్న ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు, దీన్ని పట్టుకో అయ్యా జరిగిపోతాను. నా జీవితంలో కొన్ని వందల సార్లు అలా మా తల్లిగారు అలా ప్రార్థన చేసి ఆ వాగ్దానం ఇస్తారు. ఆ వాగ్దానముని అక్షరాలు నెరవేరుతుంది. ఎంత గొప్ప ఆ ప్రభు అంటే! ఏమండి, నా ప్రభు ఇవ్వాలి, నా ప్రభు నాకు నా ప్రభువే ఇవ్వాలి, మనుషులు కాదు. మనుషులు ఏమిస్తారు? ప్రభు ఎందే నీ విశ్వాసం ఉంచాలి. ప్రభు ఈ మాట చెప్తూ ఏమండి, మనం పట్టుదలతో ఉన్నప్పుడు ప్రభు మనసు మారదండి, నీ మనసే మారుతుంది. నీ అవిశ్వాసం పోతుంది. తెలుసా నీకు? నువ్వు ప్రభు ఇస్తాడు అనే విశ్వాసముతో నువ్వు మరల అడుగుతున్నావంటే నువ్వు దేవుడు ఇవ్వగలిగినవాడు అన్న విశ్వాసం నీలో ఉందండి కదా. అంతే కదా. విశ్వాసం లేకపోతే నువ్వు ఎందుకు అడుగుతావు? అసలు అడుగు వదిలేస్తావు. ఏమంటే మనము ప్రభువుని పట్టుదలతో అడుగుతున్నప్పుడు మన హృదయంలో దేవుని మీద ఇంకనూ మనకు నమ్మకం కలుగుతుంది, ఇంకనూ మన ప్రభువు మీద ఏమైనా ఆశ మంచి కలుగుతుంది. ప్రభు ఈ మాట చెప్పి, ఉపమానం చెప్పి, దానికి అర్థం కూడా అక్కడే చెప్పాడు. చూడండి 9వ వచనం చూడండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడిన. ఈ పాయింట్ చెప్పారు చాలామంది. ఎలా అడగాలంట? ఈయన అడిగినట్లు తన సహోదరుని, తన బిడ్డలను లేపిన, తన భార్యను లేపిన, రక్త సంబంధం లేపిన, జంతువులను లేపిన, తిట్టుకున్న, అరుచుకున్న, కేకలేసిన, అరా బాబు రొట్టివరా బాబు, వదలలేదు, వెళ్ళిపోలేదు, తలుపు తీసేవారు నిలబడ్డాడు, ఇచ్చేవాడికి పందుకునేవాడికి బతిమలాడాడు, కాలు పట్టుకున్నాడు, ఏడ్చాడు. అలాగే అడుగు దేవుడిని, అడుగు, సంతోషంగా అడుగు. దేవుడికి చెప్పు నీ బాధలు. ఏమండి, చాలాసార్లు అప్పులను అడుగుతున్నావు కదా, బాబు ఇవ్వయ్యా, అయ్యా ఇవ్వయ్యా, అయ్యా నీకు ఇచ్చేస్తాను, ఎంత వడ్డైనా పర్వాలేదు అయ్యా, 2 చేతులు అడుగుతున్నావు కదా. డాక్టర్ని అడుగుతున్నావు కదా, డాక్టర్ ఏమంటే కొంతమంది చూడండి, ఆ బెల్లం చుట్టూ ఏగ తిరిగినట్టు ఆ డాక్టర్ కాపాడండి, డాక్టర్ ఏం కాపాడతాడు? ఏం చేయలేడు డాక్టర్. ప్రాణం పోయేవాడు దేవుడే, గాయములు మానిపోయేవాడు దేవుడే. దేవుని వైపు తిరుగు, మనుషుల వైపు తిరుగుతావు. మనుషులు ఏం చేయగలుగుతారు? మనుషుడు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. దేవుడు ఒక్కడే మనకు చేయ. ఆయన వైపు తిరుగు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, ఆయన సన్నిధిలో రోధించు, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి. ఏమండి, దానియేలు మనం చూస్తున్నాం, 21 రోజులు ఉపవాసం ఉన్నాడంట, పట్టుదలతో ప్రార్థించాడంట. ఎంతగా ప్రార్థించాడు! మిఖాయేలు వస్తా ఆలస్యం అయిపోయాడు. అపవాది మిఖాయేలుని రాకుండా ఆటంకపరిచినప్పటికీ తన ఉపవాస ప్రార్థన ఏం చేసింది తెలుసండి? దేవుని మనస్సును ఆ పరిస్థితి వైపు తిప్పింది. ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేయమంటే 5 నిమిషాలు చేసి ఊరుకుంటారు. పట్టుదల లేదు, ప్రార్థన పర్సిస్టెన్స్ లేదు, పర్సివెన్స్ లేదు. ఏమంటే ఒక ప్యాషనేట్గా ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈరోజు మన ప్రార్థన జీవితము ఎలాగుంది? ప్రభా విని దీవించు, ప్రభా ఆశ్రయించు, ప్రభా జరిగేలా చేయి ప్రభా. మనుషులతో ఎక్కువ మాటలు, దేవునితో తక్కువ మాటలు. అందుకే మన జీవితం అంతా ఫెయిలియర్.
దేవునితో ఎక్కువ మాటలు మాట్లాడండి, మనుషులతో తక్కువ మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే అన్ని సమస్యలు రాకుండా నువ్వు కాపాడుకుంటావు. దేవునితో ఎక్కువ మాట్లాడు, ఎక్కువ నీ దేవునితో చెప్పుకో. నీ బాధ, వేదన, దుఃఖము ప్రభువుతో చెప్పుకో. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. పిలాతు ఎదురుగా, హేరోదు ఎదురుగా, ప్రధాన యాజకుని ఎదురుగా. కానీ ప్రభువు దేవునితో మాట్లాడుకుంటున్నాడు. అందుకే ఆ 4వ మాటగా ఏమన్నాడు? ఏలి ఏలి లమా సబక్తానీ. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడలేదో, తన చెయ్యి విడిచాడు, తట్టుకోలేకపోయాడు దేవుడు. పిలాతు పిలాతు దూషించినప్పుడు అరవలేదు, హేరోదు అపహసించినప్పుడు అరవలేదు, వారు పుట్టినప్పుడు అరవలేదు, కేకలు వేయలేదు. కానీ ఎప్పుడైతే తన తండ్రి తనను విడిచిపెట్టాడో తట్టుకోలేకపోయాడు ఆ బాధని. నువ్వు ఎవరితో మాట్లాడుతావు? ఏమన్నా అడుగు, అలాగని అడుగు, నీకు ఇవ్వబడును, నెతుకు దొరుకును, తట్టు తెరవబడును. అడగాలి. 10వ వచనం చూడండి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్, ఇట్స్ అకార్డింగ్ టు గాడ్ స్టాండర్డ్. దేవుడు అలాగే చదువుతుంది. ఆయన ధన సంపదలో, ఆయన సమృద్ధిలోకి ఇస్తాడు. ఏమన్నా యేసుప్రభు నమ్ముకునే దరిద్రంగా ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? యేసుప్రభు నమ్ముకుని అప్పుల్లో ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? యేసుప్రభు నమ్ముకుని జబ్బులో ఉన్నాను ఏం ప్రయోజనం? యేసుప్రభు నమ్ముకొని ఊర్లన్నింటిలో అందరిని మోసం చేస్తూ, వాడిని మస్కా కొడుతూ, లేకపోతే మనుషుల్ని మాయ చేసి దోచుకుంటే వాళ్ళు నువ్వేం ప్రయోజనం? అదేం సాక్ష్యం అది? మన అవసరతలు మనకి ఇస్తారు. ఖచ్చితంగా దేవుడు నమ్ముకున్న వారికి దేవుడు ఇస్తాడు. కానీ మన ధ్యాస ధనం మీద పెట్టకూడదు, మన ఆలోచన ఆస్తుల మీద పెట్టకూడదు. దేవుడు ఉద్దన్న కూడా వస్తాయి, ఉద్రాబాబు అన్న కూడా వస్తాయి. ఎందుకంటే ఆశీర్వాదం నీ చేతులు ఆశీర్వించబడి నువ్వు ఏది ముట్టినా అది ఫలిస్తుంది. కానీ దానికని నీ మనసు దాని మీద పెడితే నీ జీవితం గబ్బు అయిపోతుంది. దేవుని పెట్టు మనసు, దేవుని వైపే చూడు. ఏమన్నాడు ఆ రోజు పేతురు? ఏమన్నారు యోహాను, యాకోబు? మా దగ్గర వెండి బంగారము లేదు, కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నిలబడు. వెండి బంగారం విలువ ఒక కుంటివాడు లేచి నిలబడతాం చెప్తాం విలువ. చెప్పండి, ఏది గొప్పది? డబ్బే గొప్ప అనుకుంటున్నారా? డబ్బుని మించి దేవుని శక్తి గొప్ప. దేవుడు తన సేవకులకు ఇచ్చాడు అధికారం. వీడు బతుకుని కాకుండా బతుకుతున్నాడు, వీడు స్వస్థపడుతున్నాడు. ఏమండి, నేను సేవకు వచ్చినప్పుడు ప్రభుని అడిగాను, ప్రభా మరి నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా ప్రావిడెంట్ ఫండ్, ఈ ఇన్సెంటివ్స్, ఆ జీతము, ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి ప్రభా, మరి నీ సేవ చేస్తే నాకేం వస్తుంది? ఏమండి, బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నావా? కొన్నిసార్లు బుద్ధులు బాగా ఎక్కడపోతాయి. ఓపెన్ అడిగాను దేవుని, ఏమొస్తుంది ప్రభా? ఏమన్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం. చదవండి. వెల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. ఏం నియమించాడు? ప్రవక్తగా నియమించాడు. నువ్వు పలుకు, నీకేం కాలు పలుకు ఇస్తాను. ఎండిన భూమి ఫలించని పలుకు ఫలిస్తుంది, ఎండిన భూమిని నశించిపోయిన పలుకు నశించిపోతుంది. ఏమంటే ప్రార్థన చేస్తే గర్భఫలం పుట్టిందనుకోండి, ప్రార్థన చేస్తే గర్భఫలం పోదా? అందుకే దేవుని సేవకులు మనం బాధ పెట్టకూడదు, వాళ్ళు ఎవరిని బాధ పెట్టకూడదు. ఏ సేవకుడు మనం ఏమి తీర్పు దేవుడు చూసుకుంటాడు, వదిలేసాను. ఏ సేవకుడు విరోధం మనం మాట్లాడద్దు, వదిలేయండి. దేవుడిని సేవకుడు దేవుడు చూసుకుంటాడు. నీ పని వరకు ఎంతవరకు ఉందో అంతవరకు. నేను ఏ సేవకుడి గురించి ఎవరిని నేను అవమానించింది లేదని, కించపరిచింది లేదు. వాక్యంలోనే మనం చెప్తాం జనరల్గా, కానీ ఎవరిని గుర్తు పర్టికులర్గా పెట్టి మనం ఎవరి మీద మనకు ఆయాసం ఉండదు. నేను చాలాసార్లు చాలామంది కొన్నిసార్లు చెప్తాను, అబద్ధ బోధకుడు, వారు అబద్ధ బోధకుడు అవనవి కరెక్ట్ బోధకుడు నాకు అవసరం లేదా? ఆయన సేవకుడు, నేను ప్రార్థన చేయించుకుంటాను, అయ్యగారు ప్రార్థన చేయించుకుంటాను, నాకు కుదిరంత కానికి అయ్యగారు ఇస్తాను. ఎందుకంటే నా విశ్వాసం ఏంటంటే, అది సేవకుడిలో లేదు శక్తి, తన ప్రార్థనలో కూడా లేదు శక్తి, దేవునిలో ఉంది శక్తి. నేను లోబడినప్పుడు ఒక దేవుని సేవకుడిగా నేను ఒక వ్యక్తిని గౌరవిస్తున్నప్పుడు నేను దేవుని గౌరవిస్తాను. అది కరెక్టా లేదనేది నా పని కాదు కదా, దేవుడి పని, దేవుడు చూసుకుంటాడు. ఏమన్నా చాలాసార్లు మనము ఒకరిని తీర్పు తీర్చి మనం అనవసరంగా నిందపాలైపోతున్నాం, దూషణలోకి వెళ్ళిపోతున్నాం, అవమాన స్థితికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఏమంటే 11వ వచనం చూడండి.
11 వచ్చిన చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బదులుగా పామునిచ్చునా? ఏమండి ఏమడుగుతారండి పిల్లలు? చేపను అడిగితే పాము ఇస్తారా? గుడ్డు అడిగితే తేలునిచ్చునా? కాబట్టి చెడ్డవారై ఉన్నవి మీ పిల్లలకి మంచి వాటిని ఇస్తున్నారు. చదవండి. పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అదవుతుందండి. అంటే ఎంత ఒక కొడుకుని ఎంత ప్రేమిస్తామండి తల్లిదండ్రులు. ఆ పిల్లలు బాగుండాలి, వాళ్ళు కష్టపడకూడదండి. వాళ్ళు ఎంత చదివిస్తారు, ఎన్ని వేల రూపాయలు ఫీజులు కడుతుంటారు, వారికి ఆస్తులు దాచిపెడతారు, మంచి ఆహారం పెడుతుంటారు. వీరికి ఆ తల్లిదండ్రులు పస్తుండి బిడ్డలకు మంచి ఆహారం పెడుతుంటారు. చెడ్డవారు మనమే. మన బిడ్డలు క్షేమముని చూస్తాం, వారి అభివృద్ధిని చూస్తాం, వారు బాగుండాలని ఆశిస్తాం. పరలోక తండ్రి ప్రేమకి ప్రతికూలం ఆయనే. ఆయన మనస్సు, ఆయన హృదయము, ఆయన ధ్యాస, ఆయన ఆలోచనలు మన పట్ల ఎంతగా ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? మీ పరలోక తండ్రిని మీరు పరిశుద్ధాత్మని అడిగితే మీకు ఇవ్వడా? డబ్బులు అడిగితే ఇవ్వడాని లేదు, అక్కడ ఆస్తులు అడిగితే ఇవ్వడం లేదు. పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడు ఈ మానవ జాతికి రక్షించబడిన వారికి ఒక గొప్ప దేవుడిచ్చిన బహుమానం అండి. ఇట్స్ ఎ గిఫ్ట్. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామని అడుగు ప్రభా నాకు పరిశుద్ధాత్మ దయచే, నా దేవా నాకు ఆయన ఆత్మతో నింపు. నేను చిన్నప్పుడు నుంచి మేము ఎదిగిన సంఘములో బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాగ్దానం తీసుకుంటాం. కానీ నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది ఏంటంటే దేవుడిని స్వరం వినాలి, దేవుడి మాట. ఇదేంటిది? నాకు తృప్తి పొందేవాడిని కాదు. వాక్యం చదువు తృప్తి. దేవుడు నువ్వు తను మాట్లాడాయా, నాతో మాట్లాడు. నువ్వు జీవించేవాడు కదా, నువ్వు ఈరోజు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, నాతో మాట్లాడు. ఆశ అనేది ఎప్పుడు ఉండేదండి నాకు, చిన్నప్పటి నుంచి ఉండేది. ఇది వినాలి. కొన్నిసార్లు చాలా మొండితనంగా మాట్లాడుతుంటాను. వారితోనే మాట్లాడతా, వీళ్ళతోనే నాతో మాట్లాడవా, నేను యోగ్యమైన కానా, నేను ఒక అర్హమైన కా, నేను మనిషిని కానా ప్రభువా అని కొన్ని సంవత్సరాలు చిన్నప్పుడు టీనేజర్గా అడిగేవాడిని, ప్రార్థన చేసేవాడిని. కానీ దేవుని స్వరము చాలాసార్లు నాకు వినబడేది కాదు. అది ఇప్పుడు నేను గ్రహించుకుంటాను. దేవుడు మాట్లాడేవాడు, కానీ ఆ దేవుని స్వరం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు ఉండేది కదా, అవగాహన ఉండేది కదా. చాలాసార్లు దేవుని స్వరముని నిర్లక్ష్యపరిచేవాడు. కానీ ఎప్పుడైతే సంపూర్ణ సేవకు వచ్చి రక్షించబడి సంపూర్ణమైన సేవకు దేవుని లోబడి సేవ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని స్వరము వెరీ క్లియర్. ఏమన్నా పక్కన ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు కదండి, మనం ఈ డిజిటల్ వరల్డ్ అర్థమవుతుంది మీకు. ఆ నాయిస్ అంతా, పక్కన నాయిస్ అంతా కట్టే దేవుని వెరీ క్లియర్. పరిశుద్ధాత్ముడు మాట్లాడువాడు, నడిపించువాడు, బలపరచువాడు, దేవుని వాక్యమని మరల జ్ఞాపకం చేయనివాడు, హత్తుకునేవాడు, లేవనెత్తేవాడు, ఉత్సాహపరిచేవాడు, నిరాశ పొందినప్పుడు మనం లేవనెత్తువాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడండి. దేవుడు మనల్ని ఆదరించేవాడు, హత్తుకునేవాడు. నా జీవితంలో నేను సంపూర్ణమైన సేవకు వచ్చాక ఎన్నో పోరాటాలు, చెప్పలేను అవన్నీ, అవి చెప్పకూడదు కూడా. ప్రతి ఒక్కటి జీవితంలో ఉండేవే. ఎన్ని పోరాటాలు నేను పోరాడినా. అసలు ఎందుకు చచ్చిపోతే బెటర్ అనిపించేది. చచ్చిపోవాలని ఆ తలంపు ఎప్పుడు తట్టుకోలేవు. కానీ దేవుని అడిగాను, ఏంటి ప్రభావ సేవకు వచ్చాను, అన్నీ చేశాను, సేవకు వస్తే నేనేమనుకున్నాను, కష్టాలన్నీ తీరిపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చాను. ఇదేంటిది ఇంత అవమానం, ఇదేంటి ఇంత నిందలు, ఏంటి ఇంత దూషణ, ఏంటి ఇలా మాట్లాడతాం. చాలా సార్ దేవుడు ఒకే మాట, నేను చూసుకుంటాను, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఊరుకోండి, నేను చూసుకుంటా అంటాడు. కానీ తీరుస్తానన్నాడు, తీర్చను అన్నాడు. ఒకే మాట, నేను చూసుకుంటాను. నాకు సహనం దయచేయ ప్రభా, నాకు ఓర్పు దయచేయ ప్రభా. ఓర్పు ఉండేది కాదు, సహనం ఉండేది కాదు, త్వరగా కోపం వచ్చేసేది. మనుషులు నిందిస్తున్నారు, వెంటనే వెళ్ళి వారితో గొడవ పెట్టేసుకునేది, ఆందోళన పడిపోయేది, కంగారు పడిపోయేది, బలహీనని అన్నీ. అసలు సేవకుడిగా ఉంటాను నాకు ఏ గుణం ఉండేది కాదు. అసలు చాలా కోపం ఎక్కువ, పొగరబోతుంది. సహనం, మనుషులతో మాట్లాడాలంటే అసలు చిరాకు అనమాట, తిరగాలంటే అసలు అసహ్యం. కానీ దేవుడు వెనక్కి తిరిగి చూస్తుంటే, ఇంకా నేను పర్ఫెక్ట్ అని చెప్పనండి, ఇంకా తొక్కుతున్నాడు. తొక్కు ప్రభా, ఏమంటే బాగా నలగొట్టున్నాయన, కుట్టయ్యా బాగా నలగ, ప్రతి జుట్టు లాంటి పాపాలు ఏమైనా ఉన్నా కూడా తీసిపడే ప్రభా, నన్ను లాగి నన్ను శుభ్రం చేయ, పరిశుద్ధ. ఇంకా ఆయన చేతిలో కొడతనే ఉన్నాడు, కొట్టినాయన.
ఇప్పుడు ఆ నొప్పులకి ఏం అలవాటు, సరే ప్రభా నీ ఇష్టం, ఏమంటే ఇంకేం చేస్తాను, నేనేం చేస్తాను, నేను మనిషిని, నేనేం చేయగలుగుతాను, ఏమైనా ఇప్పుడు ఏమైనా వచ్చి నేనేం చేస్తాను రో, నేను మనిషిని, నేనేం చేయగలుగుతాను, నువ్వు అంతా చేయగలుగుతావు, ఇంకా అంతే. ఏమంటే ఆయన సర్వాధికారం కలిగి ఉన్నవాడు, సర్వశక్తి కలిగి ఉన్నాడు. ఇంక నేనేం చేయగలుగుతాను ప్రభా, వీళ్ళ బాధ నేనేం చేస్తాను, నేను డాక్టర్నా, నేను ధనవంతున్నా, నేను కోటీశ్వరున్నా, నాకేం అధికారం ఉంది, ఒట్టి మంటినయ్యా, నేనేం చేయగలుగుతాను, నువ్వు చెయ్యి ప్రభా. ఏమండి అలా ప్రార్థించిన వెంటనే కార్యం జరిగిపోతుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. పరిశుద్ధాత్మను నీకు ఇస్తానంటున్నాడు. ఇంకేం కావాలి నీకు? వెండి బంగారం, లోకంలో ఉన్న బంగారాలన్నీ ఒకవైపు పెట్టిన, లోకంలో ఉన్న ఆస్తులన్నీ ఒకవైపు పెట్టిన, లోకంలో పేరు ప్రఖ్యాతలు ఒకవైపు పెట్టి, దేవుని ఆత్మ విలువైనదండి. ఒకడు దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు తన జీవితము ప్రకాశిస్తుంది, నిత్యమైన సమాధానం ఇచ్చేవాడు. ఆయన మనల్ని సిద్ధపరిచి, దేవుని ఆత్మ అంటే చాలామంది అనుకుంటున్నారు మేము ఏరోప్లేన్కి మెయ్యని ఆకాశం, అలా ఉండదు. ఓ తొక్కుతూనే ఉంటాడు ఆయన. మనలో ఉన్న అపేత, మనలో ఉన్న దుర్మార్గతనం, మనలో ఉన్న శరీర సంబంధమైన తొక్కుతాడు, నలగొడతాడు, విర్రగొడతాడు. మనల్ని మట్టి వేసి ఆ కుమ్మరివాడు ఎలాగ మట్టిని చిత్తకు బాధేస్తాడో రూపం లేకుండా, అలా రూపం చేస్తాడు. దేవుని చేతిలో మనల్ని ఒక చక్కని విలువైన వాడిగా సిద్ధపరుస్తాడు. ఏమండి అంత గొప్పవాడండి మన ప్రభు. మనల్ని ఆదరించేవాడు, అదే సమయంలో మనల్ని క్రమశిక్షణ నడిపించేవాడు, మనకు బోధించేవాడు, మనకు ప్రార్థన నేర్పించేవాడు, దేవుని యందు నిలబడతని శక్తినిచ్చేవాడు, పాపముని జయించే కృపనిచ్చేవాడు, మనల్ని కనికరించేవాడు, క్షమించేవాడు, ఓర్చుకునేవాడు దేవుడు. ఈరోజు దేవుడి ఆత్మను మనం పొందుకుందామా? అడగండి, దేవా నీ ఆత్మను కావాలి, వాళ్ళు వెరగొట్టాయి. చూడండి, పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడండి. ఆయన పరిశుద్ధాత్ముడు ఏ దేహములో ఉంటాడో ఆ దేహం అంతటా పవిత్రపరుస్తాడు. ఆలోచనలు, మాటలు, చూపులు, అహము, గర్వము, స్వార్థము, లోకాశలు కుట్టేది అసలు. ఏమండి చాలా ఎవరైనా ఇప్పుడు పొగిడితే నాకు భయం వస్తుంది తెలుసా అండి. అన్న మీరు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, ప్రభా నేను కుక్కనయ్యా, వీళ్ళకి తెలియదయ్యా, క్షమించయ్యా, నేను మనసులో ప్రార్థన చేసుకుని నేను చెప్తాను అమ్మా నాయనగా దేవుడు అమ్మ అని. ఏమన్నా చెప్పకపోతే నాకు చేతులు కాళ్ళు వణికి వచ్చేస్తుంది. దేవుని మహిమను ఎక్కడైనా తీసేసుకుంటున్నానేమో, ఏమన్నా దేవుడు ప్రభా వీళ్ళు అర్థం చేసుకోకుండా, వీళ్ళు గ్రహించుకోకుండా వీళ్ళ మాట్లాడుతున్నారయ్యా, క్షమించయ్యా. నేనే ఉన్నాండి, నేను ప్రార్థన చేయకపోతే వీధులు కుక్క ప్రార్థన చేసిన కార్యం జరిగింది. అది శక్తి దేవుడిది. అది చాలాసార్లు అనుకుంటా ఈయన ప్రార్థన చేసేది, నేను ఎవరిని? దేవుడు ప్రభు ఆయన గణపరచాలి. ఎప్పుడు ఒకటి నేను అర్థం చేసుకున్నాను నా జీవితంలో ప్రభువుతో నడుస్తున్నప్పుడు, ఆయన మహిమను మనం ఎప్పుడు తీసుకోకూడదు, ఆయన ఘనతను ఎవరికి ఇవ్వకూడదు, దేవుడికి మాత్రమే ఇవ్వాలి. దేవుడేనండి, నా మహిమను నేను ఇతరులకు సెలనన్నాడు. మనం ఎవరినైనా మనల్ని స్తుతిస్తున్నప్పుడు, ఎవరినైనా మనల్ని పొగుడుతున్నప్పుడు, ఎవరినైనా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నమాట. మనం వెరగొట్టబడాలి, మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఆయన రారాజు, మనం ఆయన దాసులమి, ఆయన బానిసలమి. ఆయన యథార్థపరుడు, ఆయన లోకములంతా తన విలువైన అమూల్యమైన ప్రాణం నుంచి సంపాదించి, మనం ఏమండి దుర్మార్గులమి, నీచులమి. ఈరోజు మనం మన జీవితం సరిచేసుకోవాలి, మన ప్రార్థన జీవితం సరవాలి. అడుగుదాం దేవుని, దేవా దయచేయనైనా, కనికరించి నాకు పరిశుద్ధమైన హృదయములు దయచేయనైనా, నాలో ప్రేమ దయచేయనైనా, నాలో సహనము దయచేయనైనా, నాలో ఓర్చుకునే మనసు దయచే, పాప నుంచి జయము దయచే, శరీరచ్చల నుంచి నాకు జయం దయచే. అడుగు, నాకు ఈ వ్యభిచారణ జయం దయచే, ఈ తాగుడి నుంచి నాకు జయం దయచే. అడుగు, మరలా అడుగు. దేవుడు విడిపించేవారికి అడుగు, దేవా ఈ దురాత్మ నుంచి నాకు విడుదల దయచే, దేవా ఈ వ్యసనాల నుంచి నాకు విడుదల దయచే, నాకు జ్ఞానము దయచే. ప్రభు విలువైన వాటిని అడగండి, వస్తువులు కదా అడిగేది. అయ్యా నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపున్నాయి. దేవుని సన్నిధిలో రోధించండి, కన్నీరు కార్చండి, దేవుని మనకిస్తాడు. ఈరోజు దేవుని అడుగుతావా? దేవుని సన్నిధిలో నీ జీవితం సమర్పించుకుంటావా? తెచ్చి స్థాల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. నీ బిడ్డలమైన మేమునైనా ఈ రోజునైనా పట్టుదలతో అడిగేవారుగా ఉండటానికి సహాయం చేయి. ఎలాగ తను వెళ్ళి తన స్నేహితుడింటికి తను ఇబ్బంది పెట్టినప్పటికీ తన అడిగి నీవి పొందుకునే వరకు పట్టుదలతో తన గృహం ముందు తలుపు ఎదుట వేచి ఉన్నాడు. అలాగ మేము కూడా నీ పాదముల దగ్గర వేచి ఉండటానికి, నువ్వు ఇచ్చే కనికరము, దయను, కృపను, పరిశుద్ధతను, ప్రేమను, నీ స్వభావం మేము పొందుకునే వారు ఉండటానికి సహాయం చేయ. అడగండి ఇవ్వబడిన, తట్టుని తెరవబడం, వెతకండి దొరుకునన్నా. అయ్యా మిమ్మల్ని వెతికేవారుగా, అయ్యా నీ పరిశుద్ధాత్మను అడిగేవారుగా, నిన్ను పొందుకునేవారుగా మాకు దయచు. ఈరోజు వాక్య భాగం వినిన ప్రతి ఒక్కరిని దర్శించు, బలపరచు, స్థిరపరచు. నీ చేత మీద మరలా మేము రేపు కలుసుకోవడానికి కృప చూపించు.
యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడండి, మనం తెలియపరచండి, దయచేసి గమనించండి. రేపు ఆదివారం హైదరాబాద్లో మరి మొదటి వారం కదండి, మరి ప్రభు బల్ల ఇవ్వబడుతుంది, సండే సర్వీస్ ఉంది. మీరు ఎవరైనా సరే ఏ చర్చికి వెళ్ళకుండా మీరు ఇంట్లో ఉన్నారంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు రండి, మీరు దేవుని దీవెనలు పొందండి. మరి ఇది మణికొండ ప్రాంతంలో ఉందండి, మణికొండ కాజాగూడ అనే ప్రాంతంలో ఉంది. మీది హైటెక్ సిటీ దగ్గరే, మాదాపూర్ దగ్గరే. సో మీరు ఎప్పుడు ఏ చర్చికి వెళ్ళిన వారైతే రండి, మీరు మేలు పొందొచ్చు. గమనించండి. ఆ వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ పంపించండి. మీరు ఆ వివరాలు మీకు డీటెయిల్స్ పంపిస్తాం. మరి ఈ భారమైన పరిచయాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ మీ వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ మీకు ఆ వివరాలు దేవుడు చూపిస్తున్నాడు. అవన్నీ మీకు కనబడుతున్నాయి. మీరు ఆ వివరాలకు మీరు పంపించవచ్చు. మరి మీ ప్రార్థన అవసరాలు కూడా పంపించండి. మీ ప్రార్థన అవసరం పంపించడం దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ పేరు, మీ చిరునామా, లేకపోతే ఏ స్థలం నుంచి మీరు పంపిస్తున్నారు పంపించండి. మీ వివరంగా మీరు టైప్ చేయగలిగితే టైప్ చేయండి, లేకపోతే వాయిస్ మెయిల్ పెట్టి పంపించండి. నేను మీకు మీ ప్రార్థన అవసరాలకు జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నాను. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.